హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. నిన్న ఈరోజు గత 2 రోజులుగా సోషల్ మీడియాలో కానీ లేని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక విషయం గురించి పెద్ద చర్చ జరుగుతూ ఉంది. అంటే అదేంటి అంటే ఫర్నిచర్ దొంగ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అదేదో పెద్దగా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, దానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, దాన్ని పెద్ద హైలైట్ చేస్తూ ఉన్నారు. ఏంటి నిజమేనా? కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు కూడా ఏంటి సార్ నిజమైన ఫర్నిచర్ దొంగతనం చేశారంట కదా కూడా కొంతమంది మెసేజ్లు పెట్టడం జరిగింది. అయితే అది ఏంటి అని దాని గురించి మేము ఒకసారి విషయం తెలుసుకుంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఇంటికి ఆనుకొని ఉన్నటువంటి పార్టీ కార్యాలయాన్ని CMO చీఫ్ మినిస్టర్ క్యాంప్ కార్యాలయంగా తయారు చేసుకొని అక్కడే క్యాంప్ ఆఫీస్ని తయారు చేశారు. ఎక్కడైనా ఎలా ఉంటుందంటే CMO క్యాంప్ ఆఫీస్ తయారు చేసినప్పుడు దానికి సంబంధించిన ఫర్నిచర్ మొత్తం గవర్నమెంట్కి సంబంధించిన మనీతోనే దాన్ని తయారు చేస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ అయితే ఈసారి అది కూడా ఉండేది. లేదంటే వేరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఆయన దాన్ని వినియోగించుకునేవారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా దిగిపోయారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అది వాడుకోవాలి. సరే, ఏంటంటే ఈ క్యాంప్ ఆఫీస్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి నివాసం ఆనుకొని ఉండటం వలన అది ఆయనే అక్కడ ఉంది కాబట్టి దానికి ఆల్రెడీ అధికారులు వచ్చారు. దానికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వారు మొత్తం సమాధానం చెప్పింది ఏంటంటే దీనికి మొత్తం కొటేషన్ ఇవ్వండి, ఈ ఫర్నిచర్కి సంబంధించి ఎంత అయిందో అంత డబ్బులు మేము గవర్నమెంట్కి పే చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అది వాళ్ళు కూడా దానికి యాక్సెప్ట్ చేసి అది ప్రాసెస్లో నడుస్తూ ఉంది. అది ప్రాసెస్ నడుస్తూ ఉన్నప్పుడు ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికలు అనుకోవచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా అనుకోవచ్చు, ఇంకా సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా ఫర్నిచర్ దొంగ అని పెట్టేసి దాన్ని పెద్ద హైలైట్ చేస్తూ ఉన్నారు. అది ఏంటి అసలు ఫర్నిచర్ దొంగతనం చేయడం అంటే? అది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆల్రెడీ చెప్పారు, ఇది ఫర్నిచర్ చేశాము, దానికి సంబంధించి నేను అమౌంట్ పే చేస్తామని అధికారులకు చెప్పారు. వాళ్ళు ప్రాసెస్లో పెట్టారు. అది జరుగుతూ ఉన్నప్పుడు దీన్ని వీళ్ళు ఇంతగా హైలైట్ చేసి తెలుగుదేశం పార్టీ వారు వాళ్ళ పేరును వాళ్ళే చెడగొట్టుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళు తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.